తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సంజు 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 ఆగు. సంజు సంజు అసలు సిగ్గుందా నీకు? ఎంత బుద్ధి లేని పని చేసావో తెలుసా? అందరి ముందు నా పరువు తీసావు కదే పాపిస్తుందానా? నేను పాపిస్తుందాన్నే డాడీ, నేను పాపిస్తుందాన్నే. ఏ ఆడపిల్ల చెయ్యకూడని సిగ్గులేని పని చేశాను. కావాలని చేస్తున్నాను లేక అనుకోకుండా అలా జరిగిపోయిందో నాకే తెలియకుండా జరిగిపోయింది డాడీ. ఇన్నాళ్ళు అదేనే నా ప్రాణం అనుకున్నాను, తనే నా ప్రపంచం అనుకున్నాను. అదంతా మర్చిపోయి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అనుకున్నాను. అందరూ వినోద్ నచ్చాడా, తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతుంటే అప్పుడు 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 నాకు ఆది మీద ప్రేమ చావలేదని అర్థమైంది. నా ప్రమేయం లేకుండానే అలా జరిగిపోయింది. నువ్వు అసలు మనిషివేనా? సారీ డాడీ, సారీ. అందరూ నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ప్లీజ్ ప్లీజ్ అందరూ నన్ను క్షమించండి. అంకుల్ నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. మీకు నా మీద అసహ్యం కలుగుతుందని నాకు తెలుసు. నిజంగా నేను కావాలని చేయలేదు అంకుల్. నేను అదేని మర్చిపోలేకపోతున్నాను. నాకే తెలియకుండా అలా చేశాను అంకుల్. ప్లీజ్ అంకుల్, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి అంకుల్, నన్ను క్షమించండి. డాడీ నన్ను క్షమించు డాడీ. సారీ డాడీ, సారీ, నన్ను క్షమించు. చేతులు వదులు. సీతమ్మ నన్ను క్షమించు. సీతమ్మ నన్ను క్షమించు. నువ్వు నా మంచి కోసం ఆలోచించి పెళ్లి సంబంధం చూస్తే నేను పిచ్చి పని చేశాను. క్షమించు సీతమ్మ, ప్లీజ్ సీతమ్మ. సారీ వినోద్, సారీ అంకుల్, సారీ అండి, నన్ను క్షమించండి ప్లీజ్. అందరూ నన్ను క్షమించండి.
క్షమించండి క్షమించండి. దయచేసి మీరు నన్ను క్షమించండి. నేనేం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. పెళ్లి చేస్తే వీళ్ళిద్దరి జంట బాగుంటుందని అనుకున్నానే గాని ఇలా అవుతుందని నేను ఊహించలేదు. నన్ను క్షమించండి. సారీ వినోద్. పర్వాలేదు సీత, నీ ప్రయత్నం నువ్వు చేసావు. ఇందులో నీ తప్పే ఉందమ్మా. ఆ అమ్మాయి మనసులో ఇంకా ఆది ఉన్నప్పుడు ఆ విషయం ముందే చెప్పాల్సింది కదా. తనని అడిగే కదా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఈ మాటేదో ముందే చెప్తే ఈ పెళ్లి చూపుల గోలు ఉండేది కాదు కదా. ఎందుకు మమ్మల్ని ఇంత దూరం రప్పించడం? వినోద్, పద వెళదాం. డాడీ డాడీ నువ్వైనా అర్థం చేసుకో డాడీ. నేను చేసింది తప్పే, కానీ నేను కావాలని చేయలేదు డాడీ. చాలా బా. ఇలా అందరి ముందు అవమానించడానికేనా బలవంతంగా ఒప్పించి పెళ్లి చూపులను తీసుకొచ్చావు? ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? చిచ్చి, అసలు నువ్వు నా కూతురని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. చేసిన ఘనకార్యం చాలు. డాడీ వదలండి డాడీ, ఒక్క నిమిషం డాడీ. అది 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 ప్లీజ్ ప్లీజ్ అది అదే నేను కావాలని చేయలేదు. ముట్టుకోకు. అది ఛ! అదే నాకు క్షమించాలి. చేసిన ఘనకార్యం చాలు, పద ఇంటికెళ్దాం. అమ్మా 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 ఒక్క నిమిషం.